తెలంగాణలో సంక్రాంతి సంబరాలు అంబరానంటున్నాయి. పల్లెలతో పాటు భాగ్యనగరంలోనూ భోగి హడావిడి నెలకొంది. భోగి మంటల్లో పాత వస్తువులను కాల్చేస్తూ తమ చేదు జ్ఞాపకాలను భోగితో పాటు మంటల్లో వేసేసి సరికొత్త జీవితానికి స్వాగతం పలుకుతున్నారు. నగరవాసులు పొద్దున్నే లేచి భోగి మంటలు వేసి ఒక చోట సందడిగా చేరి ఆనందంగా గడుపుతున్నారు. చిన్నారులకు భోగి పళ్ళు వేసి పెద్దలు ఆశీర్వదించనున్నారు. భాగ్యనగరంలో భోగి భాగ్యాలతో మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. వరలక్ష్మి, ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు. భోగ భాగ్యాల భోగి పండుగ నగరవాసులు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఈసారి చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు భోగి పండుగ. ఎందుకంటే పుష్యమాసం, అది కూడా ఆరుద్ర నక్షత్రం, సోమవారం పౌర్ణమి రావడంతో ఇటు శాస్త్రులు కూడా 110 సంవత్సరాలకు ఒక్కసారి ఇలా అద్భుతమైన రోజు కూడా వస్తుందని శాస్త్రులు చెప్తున్నారు. దీంతో ఎంతో అంగరంగ వైభవంగా భోగి పండుగను జరుపుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఇటు భాగ్యనగరంలో సందడి కూడా నెలకొంది. ఇటు భోగి మంటలు ఉదయం తెల్లవారుజాము నుంచే భోగి మంటలను వెలిగిస్తున్నారు. ఇటు ప్రస్తుతం నేనైతే కుకట్పల్లి ఏరియాలో ఉన్నాను. ఇక్కడ నగరవాసులంతా కలిసి ఒకే చోట చేరి తమ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ కూడా భోగి మంటల్లో పాల్గొంటున్నారు. అందరూ ఎంతో ఉత్సాహంతో కూడా ఈ భోగి పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సంక్రాంతి పండుగను. సో చెప్పండి మ్యామ్, సో భోగి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అసలు భోగి విశిష్టత ఏంటి? భోగి విశిష్టత అంటే భోగి అంటేనే భోగభాగ్యాలు ఇచ్చే పండుగ అని చెప్తుంటారు. మనకి పిల్లలకి దిష్టి తాకకుండా ఆరోగ్యంగా ఉండాలని భోగి పళ్ళు పోస్తూ ఉంటారు. భోగి అంటేనే నెగిటివిటీని తీసేసి పాజిటివిటీని క్రియేట్ చేసే పండగ అని అంటుంటారు. ఈ భోగి చాలా హ్యాపీగా మేము మా కమ్యూనిటీలో ప్రతి ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం. సో నాన్న, నువ్వు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నావు? నీ పేరేంటి? ఆశ్రిత్. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నావు భోగి పండుగ? నేను భోగి పండుగ అది భోగితోని రంగోలి ఇంకా కైట్స్ ఎగరేయడం అని సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఈ భోగి మంటలు ఉదయం నుంచి కూడా వెలుగుతూనే ఉన్నాయి. సో భోగి మంటల్లో ఏమేమి వేశారు? అంటే ఆధునిక కాలం పెరుగుతున్న కొద్దీ కొంచెం పర్యావరణ కాలుష్య రహితంగా చేసుకోవాలనుకుంటారు. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మేము ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. ఎక్కువ చెక్క ముక్కలు, అట్ట ముక్కలు ఇలాంటివే యూజ్ చేసాము. సో చూసుకోవచ్చు, మొత్తం కూడా ఉదయం నుంచి ఇక్కడ సంబరం అయితే నెలకొంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఎంతో ఎంజాయ్మెంట్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే భోగి అంటేనే చాలా స్పెషల్. చాలా వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో వైభవంగా చేసుకునేటువంటి పండుగ, అతిపెద్ద పండుగ కూడా అని చెప్పుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా, ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఎంతో గ్రాండ్గా కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. మరి పల్లెటూరులో ఏ విధంగా అయితే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారో, నగరవాసులు కూడా అందుకు తగ్గట్టుగా ఏమాత్రం తీసిపోకుండా కూడా గ్రేటర్ కమ్యూనిటీ వాళ్ళు, ఇటు అపార్ట్మెంట్ వాసులు చాలా మంది కూడా ఒకే చోట చేరి ఇటు భోగి పండుగ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మ్యామ్ నమస్తే. సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు పండుగ? మా కమ్యూనిటీలో ప్రతి ఇయర్ కూడా ఇంతే సందడిగా, ఇంతే కోలాహలంగా ప్రతి పండుగ సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఇట్స్ ఏ ఫ్యామిలీ. తులసివనం ఏంటంటే ఒక ఫ్యామిలీ నిజంగా. ఈ భోగి పండుగ స్పెషల్గా మావాడు కూడా మాట్లాడేస్తారు. ఈ భోగి పండుగ ఈ సంవత్సరం స్పెషాలిటీ దట్ ఈస్ పౌర్ణమి రోజు వచ్చింది. అయ్యవారి శివుని నక్షత్రంతో వచ్చింది. అండ్ ప్రతి దోషాలు కూడా ఏమన్నా ఉన్నా, గ్రహ దోషాలు కానీ, జాతకరీత్యా వచ్చేవి కానీ, ఒక పీడలు అంటే నరదృష్టి ఇవన్నీ అంటారు కదా, ఇవన్నీ తొలగిపోయేలాగా చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా రేగుపళ్ళు, నాణాలు, పువ్వులు, చెరుకు ముక్కలు, అక్షింతలు, ఈ 5టిని కలిపి 3 సార్లు దిష్టి తీసి సూర్యాస్తమానానికి ముందే పిల్లలకి భోగిపళ్ళు అనేది పోస్తారు. అది మన సనాతన ధర్మం నేర్పించిన ఒక ఆచారం. సో సనాతన ధర్మంలో ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. ఇప్పటికీ మీరు ఇందాక చెప్పినట్టుగా మోడర్న్ అని ఏదైతే అన్నారో అది ఓన్లీ గ్రోత్కి అంతే. బట్ ఇవి పాటిస్తూ మోడర్న్గా ఎదుగుతూ ఉంటే అందరికీ మంచి జరుగుతుంది. సో మొత్తం మీద అయితే ఎంతో సంబరంగా చేసుకుంటున్నామని చెప్పుకోవచ్చు. అమ్మ నిండుగా కనిపిస్తున్నారు. సో ఉదయాన్నే అభ్యంగా స్నానం చేసి భోగి మంటలు కూడా వెలిగిస్తున్నారు. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఈరోజు పౌర్ణమి, సోమవారం, పుష్యమాసం, చాలా 110 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని ఇటు శాస్త్రులు కూడా చెప్తున్నారు. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మీకు తెలిసిన 2 విషయాలు. నాకు తెలుసున్నది అంటే ఇప్పుడు సనాతన ధర్మం ప్రకారం ఈ భోగి మంటలు ఆచారంగా వస్తున్నాయి. ఈరోజు చాలా వైశిష్టం ఆల్రెడీ మీరు చెప్పేశారు. ఆరుద్ర నక్షత్రం అనేది శివుడిది నక్షత్రం. పుష్యమాసం, పౌర్ణమి తిథి,
భోగి కలిసి రావడం అన్నది చాలా 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 ప్రాముఖ్యత సంతరించుకుంది. అందరూ ప్రాముఖ్యత సంతరించుకుంది అని అంటున్నారు తప్ప ఏమిటా ప్రాముఖ్యత అన్నది అందరికీ తెలుసో లేదో నాకైతే తెలీదు. నా పరిజ్ఞానాన్ని బట్టి నాకు తెలిసినది ఏమిటి అంటే, భోగి అన్నది సకల అరిష్టాలని, సకల దోషాలని, సకల పీడల్ని హరించేవి ఈ భోగి మంటలని చెప్పుకుంటారు. ఈరోజు ఆ వైశిష్టం వల్ల మనం ఈ భోగి మంటలు ఏర్పాటు చేసుకున్నాం కనుక అందరికి కూడా చాలా దాన్ని ఒక ఏంటంటే అడ్డమైన చెత్త, మన ఇంట్లోది పనికిరాని చెత్త భోగి మంటల్లో వేసేద్దాము అని అంటూ సాధారణంగా అలా చేస్తూ ఉంటాం. కానీ ఆ భోగి మంటల్లో వేయవలసినవి ఏమిటి అంటే, మనలో ఉన్నటువంటి ఏవైతే పనికిరాని కల్మషం ఏవైతే ఉన్నాయో అటువంటి లక్షణాలన్నింటినీ మనం భోగి మంటల్లో హరింపజేసుకుని సుగుణాలన్నింటినీ కూడా మనం అడాప్ట్ చేసుకోవాలన్నమాట. ఈ కమ్యూనిటీలో మా అమ్మాయి వాళ్ళు ఉంటున్నారు. యాక్చువల్లీ నా మనవాడు భోగిపళ్ళు కోసం నేను ఈరోజు వచ్చాను. ఈరోజు చిన్నారులు భోగిపళ్ళు పోసుకునే చిన్నారులు అందరూ కూడా చాలా అదృష్టవంతులు అన్నమాట. అమ్మ, భోగిపళ్ళు పోస్తారు సాయంత్రము చిన్నపిల్లలకి. ఏ వయసు నుంచి ఏ వయసు వరకు భోగిపళ్ళు పోస్తారు? ఎలా పోస్తారు? అసలు ఎందుకు పోస్తారు? ఎందుకు పోస్తారు అంటే, మామూలుగా పుట్టిన దగ్గర నుంచి, అంటే అది నెలగుడ్డు కావచ్చు, 2 నెలల గుడ్డు కావచ్చు, వాళ్ళకి ఫస్ట్ టైం వచ్చిన భోగి పండుగ రోజు నుంచి 5 ఏళ్ల వరకు కూడా పోస్తారు. ఎందుకంటే వాళ్ళకి నక్షత్ర దోషాలు, జన్మ దోషాలు, గ్రహ దోషాలు, జన్మాంతర గ్రహ దోషాలు, ఇట్లాంటి బాలారిష్టాలు, సకల పీడలు అని చెప్తారు, నరదృష్టి, ఇట్లాంటివి ఏవైనా ఉన్నా కూడా వాళ్ళకి పూర్వజన్మ కర్మఫలాలు, చెడు కర్మ, నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా హరించడం కోసం భోగిపళ్ళు దిష్టి తీసి పోస్తారనమాట. యాక్చువల్గా వాళ్ళకి గోవిందనామం తీర్చిదిద్ది దిష్టి చుక్క పెట్టి బాలపెళ్లి కొడుకుల్లా వాళ్ళని అందరినీ కృష్ణుడి రూపంగా వాళ్ళని తయారు చేసుకుని 3 సార్లు రేగుపళ్ళు, చెరుకు ముక్కలు, నాణ్యాలు, మన దగ్గర రాగి నాణ్యాలు అయితే చాలా మంచిది. ఎందుకంటే అవి నెగిటివ్ ఎనర్జీని పీల్చుకుంటాయి, అడాప్ట్ చేసుకుంటాయి అనమాట. సో పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే రాగి నాణ్యాలని, పూల రేకుల్ని, మనం అంటే పువ్వులు వేస్తే బాగుంటాయి, చిన్న బుర్రలు కనుక అవి బరువు మోయలేవు కనుక రేకులు కలుపుతారు. సో అక్షింతలు, ఈ ఐటమ్స్ అన్నీ కలిపి వాళ్ళకి 3 సార్లు దిష్టి తీసి వెయ్యాలి. సో ఈ పీడలన్నీ కూడా హరించి వాళ్ళకి బాగుంటుంది, బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సో మొత్తం మీద అయితే భోగి పండుగను ఎంతో సంబరంగా చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ కూడా ఎంతో గ్రాండ్గా ఈ భోగి వేడుకలను అయితే నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి. మనలో ఉన్నటువంటి చెడు ప్రభావాన్ని కూడా మొత్తం కూడా ఆ అగ్నికి ఆహుతి చేస్తూ, చెడు సమస్యలు ఏవైనా ఉన్నా, బాధలు ఏమైనా ఉన్నా, కష్టాలు ఏవైనా ఉన్నా ఆ భోగి మంటలో కలిపేస్తూ ఇక నుంచి అయినా సరే మంచి మనసుతో కల్మషం లేకుండా మెలగాలి అని చెప్పేసి కూడా కోరుకుంటూ భోగి మంటలు కూడా వెలిగిస్తున్నాము అని చెప్పేసి కూడా అనాదిగా వస్తున్నటువంటి ఆచారం అని చెప్పవచ్చు కదా. కొన్ని సంవత్సరాల నుంచి కూడా భోగి మంటలు వెలిగిస్తూ భోగిలో తమ ఏవైతే నరదృష్టి ఉంటుందో ప్రతీది కూడా ఆహుతి అయ్యేలా విధంగా కూడా ప్రజలు వేడుకలు చేసుకుంటారని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద అయితే ఇక్కడ ఆ పల్లెటూర్లకు ఏమాత్రం తీసిపోకుండా నగరవాసులు సంక్రాంతి పండుగనైతే జరుపుకుంటున్నారు. 3 రోజుల పండుగను కూడా ఇది తెలుగు రాష్ట్రాల్లో కూడా సాంప్రదాయాల్లో హిందువుల్లో అతిపెద్ద పండుగ. హిందువుల్లో చాలా పండుగలు జరుపుకుంటారు, కానీ అతిపెద్ద పండుగ మాత్రం సంక్రాంతి పండుగ అని చెప్పుకోవచ్చు. ఈ పండుగను కూడా 3 రోజులు ఎంతో వైభవంగా నిర్వహించుకుంటారు. తమ కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందోత్సాహాల మధ్య సుఖ సంతోషాలతో ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే ఇప్పుడు భోగి రోజు ముఖ్యంగా చాలామంది భోగి మంటలు వేసుకున్న తర్వాత ఇంటి ముందు ముగ్గు వేసుకుని గొప్పెమ్మలు పెట్టు గోదాదేవిని కూడా పూజిస్తూ ఉంటారు. అలా గోదాదేవిని పూజించిన తర్వాత ఇటు ఇంటి ముందు కూడా గంగిరెద్దు వచ్చిన తర్వాత గంగిరెద్దుకు కూడా తమ స్తోమతకు తగ్గట్టు ఆ గంగిరెద్దుకు ఏదో ఒకటి వాయనం ఇచ్చి ఆ గంగిరెద్దు ఆశీర్వాదం కూడా తీసుకుంటారు. పల్లెటూరులో ఎలా ఉండేదో ఆ విధంగానే నగరవాసులు కూడా కొన్ని పద్ధతులు ఏమాత్రం తీసిపోకుండా నిర్వహిస్తూ వాటిని పాటిస్తూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మారుతున్న కాలం కొద్దీ కొన్ని ఆచారాలు వ్యవహారాలు అనేటివి అంతమైపోతున్నాయి, కానీ అవి అంతం అయిపోకూడదు, అవి అనేది కొనసాగాలి అని చెప్పేసి కొంతమంది ఆలోచన మేరకు కొన్ని పండుగలు మనకు అంకితం అయ్యే విధంగా జరుపుకుంటున్నారని చెప్పుకోవచ్చు. సో ఆట పాటలతో విన్యాసాలతో గంగిరెద్దు ఇటు ప్రజలను ఆశీర్వదిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ నగరవాసులు ఎక్కడ చూసినా కూడా భోగి ఉత్సవాలు, సంక్రాంతి వేడుకలు మొదలయ్యాయి. సో మొత్తం కూడా ఎంతో సంబరంగా కూడా నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఈసారి చాలా స్పెషల్ అని కూడా చెప్పుకోవచ్చు. భోగి పండుగ ఇటు పుష్యమాసం, అలాగే పౌర్ణమి తిథి, సోమవారం, ఆరుద్ర నక్షత్రం కూడా 2 ఇటు కలిసి వచ్చాయి కాబట్టి
110 సంవత్సరాలకు ఒక్కసారి ఈ అద్భుతమైన రోజు కాబట్టి ఇటు శాస్త్రులు కూడా చెప్తున్నారు ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు కాబట్టి ఈరోజు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఇటు చాలా మంది కూడా భావిస్తుంటారు. కనుక ఈ రోజు శివముక్కోటి కూడా అని అంటారు, ఇటు శాస్త్రులు కూడా చెప్తున్నారు. అయితే ఈ అద్భుతమైన రోజు కూడా దాదాపుగా వెరీ వెరీ స్పెషల్ అని కూడా చెప్పుకోవచ్చు భోగి. అయితే ఈరోజు భోగి రోజు ఇటు తెల్లవారుజామున లేచి ఇటు కుటుంబ సభ్యులు అభ్యంగ స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఇటు భోగి మంటను కూడా వేసినటువంటి పరిస్థితి. అయితే మనం చెప్పుకోవచ్చు హోమానికి ఎంత పవిత్ర ఇస్తామో అంతే పవిత్రతగా ఇటు భోగి మంటను కూడా భావిస్తాము. అలా భావించి ఇటు పవిత్రంగా కర్పూరము ఆవు నెయ్యిని కూడా జోడించి ఇటు రగిలిస్తారు అని చెప్పుకోవచ్చు. ఇటు ఆవు నెయ్యితో ఏర్పడేటువంటి మంట నుంచి వచ్చేటువంటి వాయువులు అయితే ఇటు ఔషధ గుణాలు కూడా ఉంటాయని ఇటు ఆయుర్వేదం కూడా చెప్తుంది. అందుకే భోగి మంటలకు ఎంతో స్పెషల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇటు భోగి మంటల్లో కూడా వేసేటువంటి వస్తువుల విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలకు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందుకంటే పూర్వీకులు చాలా వరకు కూడా భోగి మంటలు చాలా అంటే భోగి మంటల్లో చెట్టు బెరడులు పాతకల్ప వేసేవాళ్ళు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంటి దగ్గర ఉన్నటువంటి వస్తువులు ఇటు చెక్క కావచ్చు, ఇటు ఆవు నెయ్యి కావచ్చు, పిడకలు కావచ్చు, వాటితో ఇటు ఏవైనా కాటన్ సంబంధించినటువంటి ఏవైనా పేపర్ కావచ్చు, వాటితో భోగి మంటలు వేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇటు వ్యవసాయానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో వ్యవసాయదారులు కూడా చాలా మంది కూడా ఈ సంక్రాంతి పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. కొత్త పంట వస్తుంది, ఆ కొత్త పంట వచ్చిన తర్వాత వరి వచ్చిన తర్వాత బియ్యం కొత్త బియ్యంతో పులగం చేసుకుంటారు. ఆ పులగంతో పండుగను ఇంట్లో వాళ్ళందరూ కూడా స్వీట్లు ఆరగించి ఎంతో సంబరంగా కూడా ఈ పండుగను చేసుకుంటారని చెప్పుకోవచ్చు. సో ప్రతిదీ కూడా హిందువులు ఎంతో ప్రత్యేకంగా పండుగను జరుపుకుంటా ఉంటారు. అయితే అంత ప్రత్యేకంగా జరుపుకునేటువంటి పండుగలలో సంక్రాంతి అని చెప్పుకోవచ్చు. సో మనం దూరంలో కూడా మనం చూస్తున్నాము భోగి మంటలు వేసి ఎంతో సంబరంగా ఆడపడుచులు డ్యాన్స్ ఆటపాటలతో నృత్యం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ పండుగను కొందరు ఇటు 3 రోజులు అలాగే 4 రోజు కూడా 4 రోజుల పాటు కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. భోగి పండుగ, సంక్రాంతి అలాగే కనుమ పండుగ 3 రోజులు కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. మరికొంతమంది ముక్కనుమ కూడా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద అయితే ఇటు దక్షిణాయనంలో ఉండేటువంటి సూర్యుడికి అయితే చివరి రోజు అని చెప్పుకోవచ్చు. ఉత్తరాయణంలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. దీంతో ప్రతి ఒక్కరు కూడా ఇటు ఆరోగ్యంగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కూడా ఆ భోగి మంటల్లో వెలిగిస్తూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద ఇటు మొత్తము సంబరాలతో అంబరానంటే విధంగా అయితే ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం మీద ఇటు గడిచిన దక్షిణాయనంలో తాము పడినటువంటి కష్టాలు బాధలు ఏవైతే ఉంటాయో కొత్త సంవత్సరం ఉండకూడదని చెప్పేసి కూడా కోరుకుంటూ భోగి మంటలను కూడా వేసినటువంటి పరిస్థితి. ఇటు శాస్త్రీయ పరంగా చూస్తే కూడా ఇటు సూర్యుడు దక్షిణాయనంలో భూమికి దూరంగా ఉండటం వల్ల కూడా ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత కూడా పెరుగుతుంది. అయితే ఈ చల్లని వాతావరణాన్ని కూడా తట్టుకునేందుకు చలి బాధల నుంచి కూడా తప్పించేందుకు కూడా ఇటు భోగి మంటలు కూడా వేసినటువంటి పరిస్థితి. సో మొత్తం మీద అయితే చాలా అంగరంగ వైభవంగా అయితే భోగి పండుగలను భోగ భాగ్యాలతో కూడినటువంటి భోగి పండుగను ఎంతో సంబరంగా జరుపుకున్నటువంటి పరిస్థితి. సో ఎక్కడ చూసినా కూడా పండుగ వాతావరణం నెలకొంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఆంధ్ర ప్రజలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, అందరూ కూడా ఈ సంక్రాంతి పండుగను ఎంతో పెద్ద పండుగగా భావిస్తారు. అందరూ కూడా ఎంతో సంబరంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. సో మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఎందుకంటే అంబరాన్ అంటే విధంగా కూడా భోగి పండుగ సెలబ్రేట్ చేసుకుంటుంటారు. చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఎంతో వైభవపేతంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద అయితే ఇటు నగరంలో భాగ్యనగరంలో ఎక్కడ చూసినా కూడా భోగి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా అయితే మనం ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి భోగి వేడుకలు ఇక్కడ నగరంలో గ్రేటర్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్స్లో ఎక్కడ చూసినా కూడా కుటుంబ సభ్యులతో స్నేహితులతో కలిసి చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ కూడా ఎంతో వైభవంగా నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. వరలక్ష్మి. రైట్ లహరి, థ్యాంక్ యూ.